హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో ఇక స్టార్ మా పరివారం అవార్డ్స్ అయిపోయిన తర్వాత అక్కడ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ స్టార్ మా పరివారానికి అయితే రావడం జరిగింది. అది కూడా ఓన్లీ సీరియల్ ఆర్టిస్టులు మాత్రమే లేండి. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవ్వరు కూడా రాలేదు. జస్ట్ సీరియల్లో వాళ్ళు ఆ ట్రోఫీని తీసుకొని ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా కొన్ని సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం ప్రతిసారి ఆనవాయితీగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి కూడా మన వాళ్ళు సీరియల్స్ వాళ్ళైతే రావడం జరిగింది. ఇక సీరియల్స్ వాళ్ళు అనగానే మన బాలు ఖచ్చితంగా రావాల్సిందే కదా. అందుకేనండి ఈసారి బాలు తన ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి సీరియల్ అమ్మా నాన్న ఇద్దరితో కలిపి రావడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకు ప్రభాకర్ గారు, అలాగే ఒక్కొక్క సీరియల్ నుండి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ఇలా అయితే రావడం జరిగింది. బ్రహ్మబోని నుంచి కావ్య, అలాగే మానస్. ఇక బాలు అంటే గుండె నిండా గుడిగంటల నుంచి మీనా అయితే రాలేదు. బాలు వాళ్ళ అమ్మా నాన్న అయితే రావడం జరిగింది. ఇల్లాలు పిల్లల నుంచి ప్రభాకర్ గారు, అలాగే నర్మదా అయితే రావడం జరిగింది. ఇక కార్తీక దీపం నుండి ఆ చిన్న పాప, అలాగే నటకుమారి గారైతే ఆవిడ రావడం జరిగింది. ఇలా సరదాగా ప్రతి ఒక్కరు వాళ్ళ ట్రోఫీలతో పాటు రావడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న పాప రావడంతోనే నాన్న నీకు కూడా అవార్డు వచ్చింది చూడు, ఈ ఇద్దరు అన్నయ్యలకి అసలు అవార్డు రాలేదు, వీళ్ళిద్దరికి ఏం చెప్తామంటే అన్నయ్యలు మీరు చక్కగా యాక్ట్ చేయండి అన్నయ్యలు, అప్పుడు మీకు కూడా వస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరిని చూసి అవినాష్ సైడే చూసి చెప్తూ ఉంటుందన్నమాట ఆ పాప. అంటే అవినాష్, హరి వాళ్ళిద్దరు. సో ఇక అమ్మ నా సైడే చూసి చెప్తున్నావేంటి, అదిగో వాడు కూడా ఉన్నాడు కదా వాడి సైడ్ కూడా చూసి చెప్పు అనగానే ఇక మానస్ వచ్చేసి వాడికి ఎన్ని చెప్పినా వాడు పెద్ద యాక్టింగ్ ఏం చేయడు కదా, వాడికి ఏ యాక్ట్ చేయడు కాబట్టి వాడికి ఏ అవార్డు రాదని ఆ పాప చెప్పట్లేదులే అని చెప్పగానే ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక మన ప్రభాకర్ గారికి వచ్చేసి రే ఎవర్రా అసలుకి మా ప్రభాకర్ గారికి ఉత్తమ తండ్రి అవార్డు ఇచ్చింది అని చెప్పి అంటుండగానే హరి వచ్చేసి అమ్మ ఈయనకి తండ్రి అవార్డు కదా తాత అవార్డు ఇచ్చారు అని చెప్పగానే ఇక ప్రభాకర్ గారు అయితే అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అవును నేను చిన్న వయసులోనే చిన్న వయసులోనే తండ్రి క్యారెక్టర్ని బాగా చేస్తున్నానని నన్ను గుర్తించి ఇచ్చారనగానే ఇక అవినాష్ వచ్చేసి ఎవరయ్యా చిన్న ఆయన నువ్వా అని చెప్పేసి ఇక ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక మన బాలు వాళ్ళ నాన్న, అదే సీరియల్లో నాన్నగారు, ఈయనకి ఉత్తమ మామగారు అవార్డు రావడంతోనే ఇక ఆయన అయితే అసలు మెలికలు తిరిగిపోతూ అసలు ఎంత హ్యాపీగా ఉంటాడంటే మీకు ఉత్తమ మామగారు ఇచ్చారు అని చెప్పి నిజంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం పెడుతూ ఉంటుంది మన శ్రీముఖి. ఇక ఆయన వచ్చేసి దీవిస్తూ ఉంటే నాకు బాలుతో పెళ్ళవ్వాలని దీవించండి మామగారు, నాకు బాలు కావాలని దీవించండి మామగారు అనగానే బాలుకి మీనా ఉంది కదా అంటే దాన్ని చంపేసి నేను వచ్చేస్తాను ఆ ప్లేస్లోకి అని చెప్పి శ్రీముఖి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇక వాళ్ళ అత్తగారు అలా చూస్తుంటుంది, అయ్యో మా మీనాని చంపేసి నువ్వు వచ్చేస్తావా బాలు పక్కన అని చెప్పేసి అలా చూస్తూ ఉంటారు ప్రభావతి గారు అనమాట. పాపం ఇక దీపిక గారిని అయితే అసలు చూపించలేదు, కానీ మేబీ ఈ ప్రోమోలో చూపించలేదు, కానీ ఆవిడ మాత్రం ఎంత హంగామా చేస్తారో అందరం చూసాం కదా. అసలు ఆ స్టార్ మా పరివారం అవార్డ్స్ ఇస్తున్నప్పుడే ఆమె సంతోషానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు. ఇక స్టార్ మాలో అయితే ఇక అల్లరే చేసేసింది, బట్ ఈసారి మాత్రం ఫస్ట్ ప్రోమోలో తనది వేయలేదు. ఇక నెక్స్ట్ బాలు ఎంట్రీ రావడంతోనే మన శ్రీముఖి కళల్లో అయితే సంతోషం అలా కనిపిస్తూ ఉంటుంది. ఇక బాలునైతే ఎంట్రన్స్ దగ్గర నుంచి అలా బాలు తనని ఎత్తుకొని మరీ తీసుకురావడం నిజంగా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక దాంతో మన హరి అయితే బాలు నీకు అప్పుడు అవార్డు తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉందా, మా అమ్మగారిని ఎత్తుకొని ఇలా తీసుకురావడం సంతోషంగా ఉందా అని చెప్పేసి ఒక చిక్కు ప్రశ్న అయితే వేయడం జరిగింది. ఇక పాపం బాలు ఏం చేస్తాడు, ఒక పక్క శ్రీముఖి, ఒక పక్క అవార్డు, ఇక ఏమి చెప్పుంటాడని మీరు అనుకుంటున్నారు. ఇక పాపం మన బాలు అమాయకుడే కాబట్టి అమాయకుడేం కాదులేండి, ఇక్కడ కూడా చాలా ట్విస్ట్గా మంచిగా చాలా చక్కగా మేనేజ్ అయితే చేసేసాడు. ఇక ఏం చెప్పాడు, సో నన్ను ప్రేక్షకులందరూ మెచ్చి నాకు ఈ అవార్డు ఇప్పించినందుకు, ఫస్ట్ ఈ ట్రోఫీ వచ్చినందుకు హ్యాపీ అని చెప్పగానే మన శ్రీముఖి అయితే అలిగి వెళ్ళిపోయి బొంగమూతి పెట్టుకొని సైడ్ అయితే కూర్చుంటుంది. ఇక అక్కడికి వెళ్ళి ఐఎమ్ సో సారీ, అయినా నాకు కూడా కొద్దిగా బాధగా ఉందంటే ఎందుకు బాలు, ఎందుకంటే అందరూ ఉత్తమ జోడీ అలాగే ఫేవరెట్ జోడీ అని చెప్పేసి నన్ను మీనాని అన్నారు, కానీ నీకు నాకు బాలు శ్రీముఖి ఫేవరెట్ ఉత్తమ జోడీ అని ఇచ్చునుంటే మనకు
చాలా బాగుండేది కదా, అలా ఇవ్వలేదని నేను బాధపడుతున్నానని చెప్పగానే ఇక మన శ్రీముఖి అయితే ఓ అవునా అని చెప్పేసి సంతోషంగా వెళ్తూ ఉంటే ఇక హరి అంటాడు, ఇదొక తెక్కలది, ఏది చెప్పినా నమ్మేస్తుంది అని చెప్పేసి పాపం శ్రీముఖిని అంటూ ఉంటాడు. నిజంగానే శ్రీముఖి మాత్రం బాలుకి సీరియల్ ద్వారా తనకి ఎంత పేరొచ్చిందో బాలుకి, అంతకు మించి శ్రీముఖి తనతో ఉండడం వల్ల బాలుకి అయితే నిజంగా చాలా ప్లస్ అయింది. ఎందుకంటే తను చాలా కామ్గా ఉండే అబ్బాయి. ఇక శ్రీముఖి ఫ్రీగా మాట్లాడడం వల్ల నిజంగానే తను చాలా ఎక్స్ప్లోర్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. మంచిగా అందరికీ కూడా బాలు అనే క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో, శ్రీముఖి బాలు అనే ఇద్దరు పేరు కూడా చాలా బాగా నచ్చింది. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ఫ్రెండ్షిప్ లేండి, అంతకు మించి అయితే ఎవరు వెళ్ళరు. కానీ తనకి మాత్రం ఒక మంచి గుర్తింపు తీసుకొని వచ్చింది మన శ్రీముఖి అని చెప్పుకోవచ్చు. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక అవినాష్ అయితే నటకుమారి గారితో డ్యాన్స్ వేస్తారు చూడండి, అబ్బో ఒక రొమాంటిక్ సాంగ్. ఆవిడ కూడా వయసుకు సంబంధం లేదు కానీ ఆమె కూడా చాలా ఎట్లంటే అట్లాగా ఎవరితో అయినా హ్యాపీగా వేసేసే ఆవిడ అనమాట. ఇక అవినాష్ వచ్చేసి నటకుమారి గారితో వేస్తూ ఉంటే మన హరి వచ్చేసి జ్యోష్ణ గారితో అయితే వేస్తూ ఉంటాడు డ్యాన్స్. ఇక అవినాష్కి కడుపు మండిపోతుంది. నాకేమో ఆ నటకుమారిని ఇచ్చారు, కానీ వాడికి హరికేమో జోష్నానిచ్చారు డ్యాన్స్ వేయడానికి అని చెప్పేసి కొల్లుకుంటూ ఉంటాడనమాట. ఇక శ్రీముఖిచ్చి ఎందుకురా అంత కొల్లుకుంటున్నావు అంటే, మరి నాకేంటి ఆవిడ్ని ఇచ్చారు, వీడికేమో చక్కగా జోష్నానిచ్చారు కదా అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి ఇంకొక రొమాంటిక్ డ్యాన్స్ వేస్తావా మళ్ళీ అంటే, అవును నాకు జోష్నాన్ కానీ వేరే వాళ్ళని ఇస్తే వేస్తానని, కానీ నటకుమారి నువ్వే వచ్చి ఏ డ్యాన్స్ అని చెప్పేసి మళ్ళీ అంటారు. పాపం ఆవిడ అయితే అసలు అవినాష్ని కూడా బెదరగొట్టేస్తుందనే చెప్పాలి. నిజంగానే ఆమె ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడైనా డ్యాన్స్ అసలుకి నిజంగా నెక్స్ట్ లెవెల్లో వేసేస్తుందనే చెప్పుకోవాలి. ఇలా సరదాగా సాగిపోతుంది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.